బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఇవాళ ఉదయం ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ చేసి మసబ్ ట్యాంక్ స్టేషన్ కు పోలీసులు తరలించారు. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే ఊరుకునేదే లేదు. పెద్దలైనా ప్రజాప్రతినిధులైనా చట్టం ముందు అంతా సమానమే అంటూ పోలీసులకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్. దీంతో బంజారాహిల్స్ సీఐ విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఇవాళ బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. బంజారాహిల్స్ సీఐ విధులను అడ్డుకున్నారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ పై కేసు నమోదైంది. అయితే నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేశారని, హామీల అమలు కోసం ప్రశ్నించినందుకే కక్ష సాధిస్తున్నారంటూ అరెస్టు సందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే కేసులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు బంజారాహిల్స్ పోలీసులు. శుక్రవారం ఉదయం 10 గంటలకు విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ కంప్లైంట్ చేసేందుకు వెళితే ట్రావెల్ అండ్ టూరిజం బిజినెస్ చేస్తూ నెలకి లక్షల్లో సంపాదించవచ్చు. ఆ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పోలీసులు పట్టించుకోవటం లేదంటూ ఈ నెల 4వ తేదీన కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇన్స్పెక్టర్ ఎమర్జెన్సీ ఫీల్డ్ డ్యూటీకి వెళుతుంటే ఆపారని, విధులకు ఆటంకం కలిగించారని ఆ రోజు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. మర్నాడు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులు ఈ కేసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కౌశిక్ రెడ్డికి మద్దతుగా హరీష్ సహా బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. నేతలందరినీ అక్కడి నుంచి అరెస్ట్ చేసి తరలించారు. వివాదం సద్దుమణిగింది అనుకుంటున్న టైంలో బంజారాహిల్స్ పోలీసులు అటు ఎర్రోళ్లను అరెస్ట్ చేయటం, కౌశిక్ రెడ్డికి నోటీసులు పంపటం చర్చనీయాంశమైంది. కక్ష సాధింపే అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. మరి పోలీసుల వెర్షన్ ఎలా ఉంది వివరించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, రాజకీయ కక్ష సాధింపులతోనే కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ చెప్తుంది. ఈ కేసులో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి ఒక ఎమ్మెల్యే పైనే రిటర్న్గా కంప్లైంట్ చేయడం, కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఎస్హెచ్ఓగా ఉన్నటువంటి సిఐ కంప్లైంట్ తీసుకోకుండా వెళ్తున్న క్రమంలో ప్రోటోకాల్ పాటించకుండా ఎందుకు వెళ్తున్నారంటూ కౌశిక్ ప్రశ్నించారు. అరెస్ట్ చేశారు. రిమాండ్కు తరలించే క్రమంలో మ్యాజిస్ట్రేట్ అదే రోజు బెయిల్ ఇచ్చారు. A1గా ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి బెయిల్ పైన ఉన్నారు. A2గా ఇదే కేసులో ATగా ఉన్నటువంటి మన్నే గోవర్ధన్ రెడ్డికి ఆల్రెడీ బెయిల్ వచ్చింది. అయినప్పటికీ అక్యూజర్ 3గా ఉన్నటువంటి ఎర్రోళ్ల శ్రీనివాస్ను ఎందుకని అరెస్ట్ చేశారనేది బీఆర్ఎస్ ఈరోజు ప్రశ్నిస్తూ ఉంది. ఎర్రోళ్ల శ్రీనివాస్ని నోటీస్ ఇవ్వకుండా ఇప్పటివరకు కేసులో ఇద్దరికి బెయిల్ వచ్చింది. కేసు విచారణ జరుగుతుంది. కేసు ఇన్ఛార్జ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి సిఐ కూడా మారిపోయారు. ఇంత జరుగుతున్నా ఇప్పటివరకు నోటీస్ ఇవ్వకుండా సడన్గా ఈరోజు వెళ్ళి అరెస్ట్ చేసి మళ్ళీ మ్యాజిస్ట్రేట్ ముందు తీసుకెళ్లారు. అరెస్ట్ ప్రొసీడింగ్స్ కూడా సరిగ్గా ఫాలో కాలేదు. ఫస్ట్ హెల్త్ చెకప్ ఉస్మానియా హాస్పిటల్లో హెల్త్ చెకప్ తర్వాత డైరెక్ట్గా కోర్టుకు తీసుకెళ్ళాలి. కానీ అక్కడికి తీసుకెళ్లకుండా మళ్ళీ మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాలి. హరీష్ రావు మిగతా నేతలందరికీ అక్కడికి చేరుకునేటప్పటికీ మళ్ళీ ఎర్రోళ్లను కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టులో కూడా పోలీసుల ఆర్గ్యుమెంటు చాలా విపరీతంగా ఉందంటూ బీఆర్ఎస్ నేతలు కామెంట్ చేస్తూ ఉన్నారు. పాత కేసుల్ని, ఉద్యమ కాలంలో పెట్టినటువంటి కేసుల్ని తీసుకొచ్చి మ్యాజిస్ట్రేట్ ముందు ప్రస్తావించారు. మ్యాజిస్ట్రేట్ కూడా ఈ కేసుకు సంబంధం లేనివి పాత కేసుల్ని ఎందుకు తీసుకొస్తారంటూ ప్రశ్నించారు. దాంతోపాటు బెయిల్ కూడా మంజూరు చేశారు. సో ఈ కేసులో ఇప్పటివరకు 3 అక్యూజర్స్కి బెయిల్ వచ్చింది. మొత్తం 20 మంది పైన పోలీస్ స్టేషన్లో దూసుకెళ్ళినట్లుగా, పోలీస్ స్టేషన్లో ట్రెస్పాస్ చేసినట్లుగా, అదేవిధంగా సిఐని బెదిరించినట్లుగా రకరకాల సెక్షన్లో కేసులు నమోదు చేశారు. దీంతో పాటుగా రేపు A1గా ఉన్నటువంటి కౌశిక్ రెడ్డిని మళ్ళీ పోలీస్ స్టేషన్కి రావాలంటూ నోటీస్ ఇచ్చారు. రేపు ఉదయం 10 గంటలకి కౌశిక్ రెడ్డి పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది. మళ్ళీ విచారణ ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో పాటుగా కేటీఆర్ పైన కూడా చాలా రకాల కేసులు నమోదు చేశారు. ఆయనకు కూడా నోటీసులు ఇస్తారంటూ, అరెస్ట్ చేశారంటూ చాలా ప్రచారం జరుగుతుంది. ఇంకొంతమంది పైన సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళపైన కేసులు ఉన్నాయి. ఇంకొంతమంది నేతలపైన కూడా కేసులు నమోదు చేశారు. బీఆర్ఎస్లో ఒక కేసులు, నోటీసులు, అరెస్టుల టెన్షన్ కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఎదుర్కొంటాం, న్యాయపరంగా ఎదుర్కొంటాం. న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉంది. న్యాయం జరుగుతూనే ఉంది. మ్యాజిస్ట్రేట్స్ ఎప్పటికప్పుడు బెయిల్స్ ఇస్తూనే ఉంటారు. దీంతో ప్రొసీడింగ్సే తప్పని ప్రజలు అర్థం చేసుకుంటున్నారంటూ చెప్తా ఉన్నారు. ఇది ఖచ్చితంగా రాజకీయపరమైనటువంటి కుట్ర కేసులుగానే మేము చూస్తున్నాం. అనవసరంగా చిన్న విషయాల్లో కూడా కేసులు పెడుతున్నారు. చిన్న విషయాల్లో కూడా మమ్మల్ని పోలీస్ స్టేషన్కి రప్పిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు కొద్ది కాలంగా చెప్తూ ఉన్నారు. దీనికోసం సపరేట్గా ఒక లీగల్ టీమ్ని బీఆర్ఎస్ పార్టీ అరేంజ్ చేసుకుంది. ఆ లీగల్ టీం ఎప్పటికప్పుడు వీళ్ళ తరపున పోరాడుతూనే ఉందంటూ చెప్తున్నారు. ఈరోజు జరిగినటువంటి సంఘటనతో పాటు రేపు ఏం జరగబోతుంది, కౌశిక్ని ఇప్పటికే
విచారణకు రావాలని నోటీస్ ఇచ్చారు. కౌశిక్ విచారణకు వచ్చాక ఏం జరగబోతుంది, నెక్స్ట్ మళ్ళీ ఆయన బెయిల్ పైన ఉన్నారు కాబట్టి ఇంకేమైనా ఆయన పైన అభియోగాలు చేస్తారా? ఇప్పటికే ఆయన ఫోన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ని తిరిగి ఇచ్చేసి మళ్ళీ ఫోన్ని అప్పగించాలంటూ, ఆయన మొబైల్ ఫోన్ అప్పగించాలంటూ మళ్ళీ పోలీసులు నోటీస్ ఇచ్చారు. కాబట్టి రేపు ఏం జరగబోతుంది అనేది మళ్ళీ కొంత టెన్షన్గానే కనిపిస్తుంది.